యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అను, ఈ దెబ్బతో నువ్వు చస్తావే. జాగ్రత్తమ్మా అను. నువ్వు ఇలా నిండు కడుపు వేసుకొని వంగి లేచే పనులు చేస్తుంటే ప్రెషర్ పడిపోయి కడుపులోని బిడ్డ కడుపులోనే పోవచ్చు. మనిషి పుట్టుక పుట్టావు, అందులోనూ ఆడ జన్మ ఎత్తావు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? వీలైతే కడుపుతో ఉన్న వాళ్ళని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని దీవించాలి, లేదా నోరు మూసుకొని ఉండాలి. అంతేగాని ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడి మనసుని కష్టపెట్టాలని చూస్తే ఇలాగే పళ్ళు రాలుతాయి. నన్నే కొడతావా? నీ సంగతి ఇప్పుడే చెప్తానుండు. మామిల్లా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మీరిలా అన్నారని తెలిస్తే అత్తమ్మ ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా? అమ్మో, స్పీచ్. అత్తమ్మే అలా రియాక్ట్ అయ్యారు అంటే నీరజ్ సార్ ఎలా రియాక్ట్ అవుతారో చెప్పనక్కర్లేదనుకుంటా. ఇకపోతే మా అమ్మ వంటలో ఉప్పు కారం కలిపి మరీ తినిపించి చంపేస్తుంది. అర్థమైంది కదా? ఇక మీదట నోరు అదుపులో ఉంచుకో, నీకే మంచిది. నాకే చెమటలు పట్టిస్తావా? నీ సంగతి చెప్తా. నిన్ను జన్మలో ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వను. జాగ్రత్తను వెళ్ళొస్తాం పద్దు గారు. నీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే అమ్మా. అత్తమ్మా, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తామమ్మా. దాదా వదినమ్మా, మీరు నాతో రండి. ఎక్కడికి నీరజ్? రండి దాదా, రండి. నీరజ్ ఆగు, ఏం చేస్తున్నావు? వదినమ్మా రండి. ఎందుకు నీరజ్? కూర్చోండి. ఏంటిది నీరజ్? కూర్చోండి దాదా, చెప్తాను. ఏంటిదంతా? ముందు కూర్చోండి. నీరజ్
వదినమ్మా మీరు కూడా కూర్చోండి. నా మొగుడు ఏదో కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. ఇందులో కాలు పెట్టండి. ఏంటి నీరజ్ ఇదంతా? దాదా కాసేపు నా మాట విను, మీరేం మాట్లాడకండి. నీరజ్ సార్ వద్దు. వదినమ్మా ప్లీజ్ ప్లీజ్ వదినమ్మా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు నాన్నైనా, అన్నైనా, ఫ్రెండ్ అయినా, గురువైనా అన్నీ మీరే దాదా. మీ మాట వింటూ మీ చేతి ముద్దులు తింటూ పెరిగాను. నాతో తప్పటడుగులు వేయించింది అమ్మే అయినా నేను ఏ తప్పుడడుగు వేయకుండా సరైన దారిలో నడిపించింది మాత్రం మీరే దాదా. కానీ జీవితంలో మొదటిసారి ఒక తప్పటడుగు వేశాను. చెప్పుడు మాటలు విని మీ పట్ల, వదినమ్మ పట్ల అనుచితంగా ప్రవర్తించాను. మీ ఇద్దరి మనసుల్ని బాధ పెట్టాను. అందుకే నా కన్నీళ్లతో మీ కాళ్ళు కడుగుతున్నాననుకుని నన్ను క్షమించండి దాదా. నన్ను క్షమించండి వదినమ్మ. సార్ తప్పు పరిస్థితుల తప్ప, నీది కాదు నీరజ్. ఆ పరిస్థితులకు లోబడ్డం నా తప్పే దాదా. అందుకే అందరి ముందు నా తప్పు నొప్పుకుని క్షమాపణలు అడుగుతున్నాను. మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించినట్టయితే ఇవి కళ్యాణంలో సీతారాములకు వేసిన దండలు. వీటిని మీరు మార్చుకుని వచ్చి కారెక్కండి దాదా, మన ఇంటికి వెళ్ళిపోదాం. ప్లీజ్ దాదా, కాదని మాత్రం చెప్పకండి. నో నో నో, అది మాత్రం జరగకూడదు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఆర్య? నీ కుటుంబం నీ ప్రేమ కోసం చేతులు చాచి అర్థిస్తుంది. ఇంతకంటే ఏం మార్పు కావాలి ఆర్య? నేను కోరుకున్న మార్పు ఇది కాదు సండే. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు ఆర్య?
నా తమ్ముడు నేను అనుకున్న విధంగా అభివృద్ధిలోకి వచ్చి ద్వేషం నిండిన మనసుల్లో ఆప్యాయత నిండినప్పుడే నేను ఆ ఇంటికి తిరిగి వస్తానమ్మా. మాన్సి, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? రా నీరజ్, ఎక్కడికి? రా మాన్సి, ఇప్పటికైనా నీ ఆహాన్ని పక్కన పెట్టి దాదా వదినమ్మని ఇంటికి రమ్మని పిలువు. సో ఫైనల్ గా నా వల్లే వీళ్ళు ఇల్లు వదిలి వెళ్లారని చెప్పి తేల్చేశారు, అంతేనా? ఓకే, నేను ఒప్పుకుంటాను. నేను రూట్ గానే ప్రవర్తించుండొచ్చు, కానీ నేను ఎందుకు ప్రవర్తించాను? ఈ అను నాకు అమ్మయ్యే అదృష్టం లేకుండా చేసిందనే బాధతోనే కదా. ఒక్క నెల వీళ్ళ ఇంటికి దూరంగా ఉన్నారని మీరందరూ ఇంత బాధపడుతున్నారే, మరి నేను మాతృత్వానికి శాశ్వతంగా దూరమయ్యానే, దాని గురించి మాత్రం మీకెవ్వరికి బాధ లేదు కదా? నా బాధ మీ ఎవరి కంటికి కనిపించట్లేదు కదా? మాట్లాడండి. మేడం, నేను మీ పట్ల ఏ తప్పు చేయలేదు 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 అని అరిస్తే సరిపోదాను. సాక్ష్యం అందరూ చూశారు. అందులో ఏదో పొరపాటు ఉంది మేడం. ఒక ఆడదాని మాతృత్వం దూరం చేసేంత కసాయిదాన్ని నేను కాదు. వదినమ్మా నీకు ద్రోహం చెయ్యాలనుకోదు. వావ్, వాట్ ఏ ఫ్యామిలీ! అందరికీ అందరూ ఒకేసారి ప్లేట్ ఫిరాయించేశారు కదా. మీరందరూ ఎన్ని చెప్పినా, తనని ఎంతగా వెనకేసుకొచ్చినా నా కడుపు పోవడానికి కారణం అనునే అనునే అనునే. కాదు 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 కాదు, ఇప్పటికి నేను భరించింది చాలు. ఇంకా ఈ నిందని భరించలేను. సీతారాముల సాక్షిగా నేనే తప్పు చేయలేదు. అమాయకురాలిలా నటించకు.
నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు. లేదు. నా భార్య ఏ తప్పు చేయలేదు. ఇంకొక్కసారి నా భార్య మీద నిందలేస్తే ఊరుకునేది లేదు. అలా అని మీరు గట్టిగా అరిస్తే సరిపోదు బ్రోయిన్లా. తను తప్పు చేసిందనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. చేయలేదు అనడానికి నీ దగ్గరే సాక్ష్యం ఉంది మాన్సి. నా దగ్గర ఏం సాక్ష్యం ఉంది బ్రోయిన్లా? నీ మొబైల్ ఇవ్వు. నా ఫోన్ ఎందుకు? దాదా అడుగుతున్నారు కదా. ఇదిగోండి దాదా. నీరజ్, ఇట్స్ మై పర్సనల్. ఆఫీస్ కాన్ఫిడెన్షియల్ మెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ మెయిల్స్ లోనే అసలు నిజం ఉంది. ఇది మాన్సి మీ అందరికీ చూపించిన వీడియో. నీకు నాకు పడదు అని చెప్పు, నేను ఒప్పుకుంటాను. నువ్వు చేసే పనులకు నేను అడ్డు తగులుతున్నాను అని చెప్పు, అది నేను ఒప్పుకుంటాను. అంతేగాని ఇలా అర్థం పర్థం లేకుండా నా మీద నిందలు వేసి నన్ను మాత్రం బ్యాట్ చేయాలని చూడకు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఒక్కసారి నా జోలికి వచ్చినందుకే జీవితంలో తల్లయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నావు. అర్థం కాలేదా? పుత్రకామిష్టి యాగంలో లిక్విడ్ కలిపిన ప్రసాదాన్ని నువ్వు తినేలా చేశాను. దాంతో నువ్వు శాశ్వతంగా తల్లయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నావు. కానీ ఇది తను ఎడిట్ చేసిన వీడియో. ఎడిట్ చేయకముందు పూర్తి వీడియో చూస్తే నిజమేంటో మీ అందరికీ తెలుస్తుంది. ఇది అసలు వీడియో. నా మీద కుట్ర పన్నినందుకే జీవితంలో తల్లయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నావు. అప్పుడే మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నావు? జరిగిన నిజం మాట్లాడుతున్నాను. నా ద్వారా ఈ ఇంటికి వారసుడు కలిగితే ఎక్కడ ఆస్తి మొత్తం నాకు సొంతమవుతుందన్న భయంతో, ఈ ఆస్తి కోసం స్వార్థంతో ఆలోచించి పుత్రకామిష్టి యాగంలో ఉంచిన ప్రసాదంలో లిక్విడ్ కలిపి నాకు కడుపు రాకుండా చేయాలని చూసావు. కానీ నీ కుట్రని పసిగట్టిన నేను నీ వేలితో నీ కన్నే పొడిచాను. అంటే అనుకి కడుపు రాకూడదని ప్రసాదంలో కలిపిన విషాన్ని బౌల్స్ మారిపోవడం వల్ల నువ్వే తిన్నావు. అలా నీ పాపం నీకే తిప్పికొట్టింది. ఆ విషయమే అను చెప్పింది. కానీ దాన్ని ఎడిట్ చేసి నీకనుగుణంగా అంత డ్రామా క్రియేట్ చేశావు.
ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగిన టైంలో మెయిల్స్ అన్ని చెక్ చేసినప్పుడే ఇది నా కంట పడింది. కానీ నా తమ్ముడి కాపురంలో చిచ్చు పెట్టకూడదని నేను సైలెంట్గా ఉండిపోయాను.